మహాబలిపురం సమ్మిట్, మమల్లాపురం సమ్మిట్. ఇంతకుముందు మహాబలిపురం, ఇప్పుడు మమల్లాపురం సమ్మిట్. దీనిలో ఇండియా చైనా రిలేషన్స్, ఈ సమ్మిట్ యొక్క రిలవెన్స్. ఇండియా చైనా రిలేషన్స్, ఈ సమ్మిట్ రిలవెన్స్ అన్నమాట. సైనో ఇండియన్ రిలేషన్స్ ఆర్ డిఫైన్డ్ బై జాగ్రఫీ, డెవలప్డ్ త్రూ హిస్టరీ. అంటే వీ కెన్ డిసైడ్ అవర్ ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్. మన ఫ్రెండ్స్ ఎవరు ఉండాలో మనం చూస్ చేసుకోవచ్చు, మన నైబర్స్ ఎవరు ఉండాలో మనం చూస్ చేసుకోలేం, అంతే కదా. సో ఇండియా చైనా నైబర్హుడ్ కూడా ఇట్ హ్యాపెండ్ బై జాగ్రఫీ. జాగ్రఫీ డిస్టైన్డ్ అస్ టు బి నైబర్స్. ఇద్దరం కలిసి పక్క పక్కన ఉండాలని చెప్పి జాగ్రఫీ మన తలరాత రాసింది, మనం మార్చుకోవడానికి ఏం లేదనమాట. సో కమింగ్ బ్యాక్, ఇండియా అండ్ చైనా ట్రెడిషనల్లీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. బుద్ధిజం అనే రిలీజన్ ఇండియాలో పుట్టి చైనాకి వెళ్ళింది. హుయన్ సాంగ్, ఇత్ సింగ్, ఇట్లా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇండియాని విజిట్ చేశారు. హుయన్ సాంగ్, ఇత్ సింగ్ ఇట్లా చాలామంది ఇండియాని విజిట్ చేశారనమాట. ఈ విజిట్లో భాగంగా మనకు తెలుసు వాళ్ళు చాలా బుక్స్ కూడా రాశారు, ట్రావెల్ మెమోరియస్ ఇవన్నీ రాశారు. సో ఇక్కడ కావాల్సిన మేజర్ థింగ్ ఇండియా చైనా రిలేషన్స్లో మనం చూస్తే 1949 ఇస్ ఎ ల్యాండ్ మార్క్ ఇయర్. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1949లో కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయింది. 1949 కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయిందనమాట. మొన్నే మనం జరుపుకున్నాం ఉత్సవాలు చైనాకు కూడా. 70 years ఆఫ్ కమ్యూనిస్ట్ చైనా. రెడ్ చైనా ఏర్పడి 70 సంవత్సరాలు అయిందని చైనాలో ఉత్సవాలు జరుపుకున్నారనమాట. సో దీనిలో భాగంగా ఇండియా కూడా చైనాని కాంప్లిమెంట్ చేస్తుంది, అది వేరే విషయం. కమింగ్ బ్యాక్, చైనా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్ అవ్వడానికి ఇండియా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. యుఎన్ఎస్సిలో చైనా పర్మనెంట్ మెంబర్ అవ్వడానికి ఇండియా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ ఆయన సపోర్ట్ అనేది చైనా కూడా ఇగ్నోర్ చేయలేదు. అండ్ ఇండియా చైనా రిలేషన్స్లో మేజర్ సెట్ బ్యాక్ 1962. చైనా యూనిలేటరల్గా ఇండియాని అటాక్ చేసింది. 1962లో చైనా యూనిలేటరల్లీ అటాక్ ఇండియా. ఆ తర్వాత ఇండియా చైనా డిప్లొమాటిక్ టైస్ అన్నీ ఆగిపోయాయి, చాలా కాలం పాటు అంతే ఉండిపోయాయి అనమాట. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ. తర్వాత రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం మళ్ళా చైనాకి వెళ్ళారు. 1979లో చైనా టేక్ ఆఫ్ స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ అంటే 1991 ఇయర్ ఇండియాకి వెళ్ళానో 1979 చైనాకి వెళ్ళదు. 1991 ఇండియాలో ఎల్పిజి ఎలా స్టార్ట్ అయిందో చైనా ఎకానమీ ఓపెన్ అయింది 1979లో. తర్వాత స్లోగా చైనా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఏర్పాటైంది. అక్కడి నుంచి చూస్తే ఇండియా చైనా రిలేషన్స్లో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. మేజర్ ఇష్యూ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఆక్సాయ్ చీన్ అనే ఒక ఏరియా ఉంది. దాదాపు 35-36,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ మొత్తం పాకిస్తాన్ సపోర్ట్తో చైనా ఆక్యుపై చేసేస్తుంది. కౌటిల్య మండల థియరీ ప్రకారం ఎనిమీస్ ఫ్రెండ్ ఈజ్ అవర్ ఎనిమీ అండ్ ఫ్రెండ్స్ ఎనిమీ ఈజ్ ఆటోమేటికలీ అన్ ఎనిమీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఇండియాకి ఎనిమీ పాకిస్తాన్, పాకిస్తాన్ ఫ్రెండ్ చైనా, అండ్ చైనా పాకిస్తాన్ ఆర్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్. చైనా పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్స్. ఈ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు. చైనాకి పాకిస్తాన్కి ఏది అవసరమైనా సరే చైనా అందిస్తూ ఉంటుంది అనమాట. సో దీనిలో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇండియా చైనా షేర్ దేర్ ఫ్రెండ్షిప్ ఇన్ బ్రిక్స్, ఇన్ SCO, ఇన్ BCIM, ఇన్ RCEP. చాలా ఫోరమ్స్లో ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ ఇండియా అండ్ చైనాకి ఒక ఇండియా పాకిస్తాన్ ఎనిమిసే, ఇండియాకి చైనాకి కూడా తగాదాలు ఉన్నాయి బార్డర్ విషయంలో. కానీ ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అంటే ఏ సందర్భంలో అయితే ఫ్రెండ్షిప్ ఉంటుందో వాటిలో ఫ్రెండ్షిప్ ఉంచుకుంటారు. ఏ సందర్భంలో అయితే తగాదా ఉంటుందో అవి వేరే మెకానిజంకి అప్పచెప్తారు అనమాట. సో ఇండియా పాకిస్తాన్
కేవలం టెర్రరిజం, కాశ్మీర్ గొడవ పట్టుకుని ఇంతవరకు ఏ విధంగా ముందుకెళ్ళలేదు. కానీ ఇండియా చైనా ఎన్ని బార్డర్ ఇష్యూస్ ఎన్ని ఉన్నా సరే మిగతా విషయాలు ముందుకెళ్ళిపోయారు. ట్రేడ్ అనుకోండి, ఇట్ వెంట్ టు ద పీక్స్. ట్రేడ్ అనేది టాప్ లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ ట్రేడ్ సర్ప్లస్ ఎప్పుడు చైనాకే ఉన్నా ఇండియా చైనా ట్రేడ్ టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట, ఇండియా అండ్ చైనా. సో ఇట్లాంటి విషయాలు దేవర్ టుగెదర్. అలానే WTO ఇష్యూస్ ఉన్నాయి. G33లో కూడా WTO రిఫార్మ్స్ కోసం వీటి కోసం ఇండియా చైనా కలిసి పనిచేస్తారు. సో దెర్ వాజ్ సర్టన్ ఇష్యూస్ వేర్ దెర్ వాజ్ కన్వర్జెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియాకి చైనాకి కన్వర్జెన్స్ కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉందన్నమాట. అయితే ఈ ఇన్ఫార్మల్ సమ్మిట్ స్టోరీ ఏంటి? ఒకటి, లాస్ట్ ఇయర్ వుహాన్లో ఫస్ట్ ఇన్ఫార్మల్ సమ్మిట్ జరిగింది. అసలు ఇన్ఫార్మల్ సమ్మిట్ ఎందుకు? ఇప్పుడు ఫార్మల్గా అఫీషియల్గా డెలిగేషన్ తీసుకెళ్ళి ఆ మీటింగ్స్లో ఫార్మల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇన్ఫార్మల్ సమ్మిట్ అంటే చాలా విషయాలు రిజాల్వ్ చేసుకోవడానికి, కొత్తగా ఫ్రెండ్షిప్, కొత్త పుంతలు తొక్కడానికి ఇన్ఫార్మల్ సమ్మిట్స్ అవసరం అవుతాయి. సో ఇన్ఫార్మల్ సమ్మిట్లో సెకండ్ ఇన్ఫార్మల్ సమ్మిట్ మమల్లాపురం చూజ్ చేసుకున్నాం ఇండియాలో. ఇది ఇంత పెద్ద కాన్ఫరెన్స్ చైనాస్ డ్రాగన్తో సౌత్ ఇండియాని చూజ్ చేసుకోవడం చూడండి. ఇండియా ఈజ్ యూజింగ్ ఇట్ సాఫ్ట్ డిప్లొమసీ, కల్చరల్ డిప్లొమసీ విత్ చైనా. మమల్లాపురం రూల్ చేసిన పల్లవ కింగ్స్కి చైనాతో సంబంధాలు ఉన్నాయంట. సో దాన్ని రీకనెక్ట్ చేయడానికి కూడా, ఈ కల్చరల్ ఆస్పెక్ట్ని రీకనెక్ట్ చేయడానికి కూడా మమల్లాపురం యూజ్ అవుతుంది. సౌత్ ఇండియా అండ్ మమల్లాపురం ఈ రెండు కూడా హిస్టారిక్. చైనా వుహాన్ని పెడితే, వుహాన్ ఎందుకు పెట్టిందండి? వుహాన్ ఇస్ అ సిటీ విచ్ రిజంబల్స్ ఎకనమిక్ రెసిలియన్స్ ఆఫ్ చైనా. ఎకనమికల్గా ఒక స్ట్రాంగ్ రెసిలియన్స్ ఉన్న సిటీ అది. వాళ్ళు వుహాన్ పెట్టారు. మనం కల్చరల్ డిప్లొమసీ, సాఫ్ట్ డిప్లొమసీ, వీళ్ళిద్దరూ రేపు మోడీ గారు, జీ జిన్పింగ్ మమల్లాపురంలో సైట్స్ విజిట్ చేస్తారు. సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్స్ ఆయనకు కూడా అర్థమవుతాయి అన్నమాట. దిస్ ఇస్ అ బెటర్ డిప్లొమసీ. ఈ పాయింట్ అసలు మిస్ అవ్వకూడదు. అండ్ సెకండ్ థింగ్, చైనా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. యూనిలేటరల్గా కాశ్మీర్ విషయంలో నిర్ణయం తీసుకోవడం తప్పు, కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఈ కాశ్మీర్ ఇష్యూ ఉంది కదా, మొత్తం కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అది, దాన్ని వేరే కంట్రీస్ చొరబాటు చేసుకోకూడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకుముందు లాస్ట్ 1 month నుంచి ఇండియాకి అగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిన, నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం కొంత ఇండియాకి ఫేవరబుల్గా ఉంది. ఇక్కడ 2-3 ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా క్వాడ్లో మెంబర్, క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ ఇండియా, అమెరికా, ఇవన్నీ 4 దేశాలు కలిపి, ఆస్ట్రేలియా అండ్ జపాన్, ఈ 4 కలిసి క్వాడ్ ఫామ్ చేస్తే దానిలో ఇండియా మెంబర్. ఇన్ఫార్మల్గా ఏం తెలుసా, క్వాడ్ అనేది చైనాకి చెక్ పెట్టడం కోసం. సౌత్ చైనా సీ ఏరియాలో చైనా నాది, ఏరియా మొత్తం నాది అంటుంది కదా, చెక్ పెట్టడం కోసం క్వాడ్ ఫామ్ అయింది. అఫీషియల్గా అలా చెప్పరు, అఫీషియల్గా సెక్యూరిటీ కోసం అంటారు, కానీ ఇది చైనాకి చెక్ పెట్టడం కోసం. రెండోది, ఇండియా జపాన్ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తారు. అలానే ఇండియా సౌత్ కొరియా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇండియా ఏషియాన్ కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాయి. ఈ టైంలో చైనాకి ఇండియా కావాలి, చైనా నీడ్స్ ఇండియా. క్వాడ్ ఫార్మేషన్, ఇండియా జపాన్, ఇండియా సౌత్ కొరియా అండ్ RCEPలో ఇండియా చైనా మెంబర్స్. అలానే ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇండియా లేదు, చైనా BRIలో ఇండియా లేదు. దానికి కారణం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక పార్ట్ CPEC, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. CPEC, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. ఈ CPEC అనేది POKలో ఉంది. గిల్గిట్ బల్తిస్తాన్ రోడ్ నుంచి వెళ్తుంది, గిల్గిట్ బల్తిస్తాన్ ప్రావిన్స్ నుంచి వెళ్తుంది అనమాట. ఈ గిల్గిట్ బల్తిస్తాన్ ప్రావిన్స్ బేసికల్గా POKలో ఉంది. ఇప్పుడు చైనా ఎవరు పాకిస్తాన్కి అక్కడ రోడ్ కట్టడానికి? చైనా ఎవరు ఎకనమిక్ కారిడార్ వేయడానికి? ఇండియాలో భాగం. ఇండియా కనుక ఇప్పుడు BRIలో జాయిన్ అవుతే ఇట్ మీన్స్ దట్ ఇండియా ఈజ్
implicitly agreeing that it is compromising with its sovereignty. అంటే తన సార్వభౌమ అధికారాన్ని పక్కన పెట్టి నువ్వు పాకిస్తాన్లో పిఓకేని ఆక్యుపై చేసుకో, ఏదైనా చేసుకో, నేను మాత్రం ఈ బెల్ట్ అండ్ రోడ్లో ఉంటాను ఎందుకంటే నాకు ఎకనమిక్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి అని అర్థమా. సో చాలాసార్లు క్వశ్చన్ వస్తుంది మనకి, ఇండియా ఎందుకు జాయిన్ అవ్వట్లేదు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఓబీఓఆర్ వీటిలో అంటే, ఎందుకు జాయిన్ అవ్వట్లేదంటే ఓబీఓఆర్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక ఎకనమిక్ కారిడార్ అంటే సిపిఈసి అనేది గిల్గిట్ బల్టిస్తాన్ రోడ్ మీద నుంచి వెళ్తుంది. సో దిస్ ఇస్ అ సీరియస్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇండియా ఎందుకు ఒప్పుకోవాలి అది. అండ్ చైనా ఇంకొక ప్లాన్ కూడా అనమాట, ఇండియాని కంప్లీట్గా ఎన్సర్కిల్ చేయడానికి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ, ముత్యాల హార సిద్ధాంతం అంటాం తెలుగులో. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, బంగ్లాదేశ్లో చిత్తగాంగ్ పోర్ట్, మయన్మార్లో కోకో ఐలాండ్స్, శ్రీలంకలో హంబన్ తోటా పోర్ట్, పాకిస్తాన్లో గ్వాడార్ పోర్ట్, ఇట్లా ఇండియాని ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎన్సర్కిల్ చేసేస్తుంది అనమాట. ఇండియాని కంప్లీట్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎన్సర్కిల్ చేసేస్తుంది. అండ్ ఈ ఎన్సర్కిల్ చేసేసేటప్పుడు ఇండియా కూడా దాన్ని కౌంటర్ చేయడానికి ఒక డాక్టర్ని ప్రవేశపెట్టింది, ప్రాజెక్ట్ మౌసమ్. ప్రాజెక్ట్ మౌసమ్ ఇదేంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇండియాకున్న ట్రెడిషనల్ ఫ్రెండ్స్ని కనెక్ట్ చేసుకోవడం. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరినీ చైనా లాక్కెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. దాంతో ఇండియా ఏం చేస్తుందంటే వీటందరినీ కనెక్ట్ చేసుకోవడానికి ఇండియా ట్రై చేస్తూ ప్రాజెక్ట్ మౌసమ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసింది. ఇంకోటి కూడా మోడీ గారు అనౌన్స్ చేశారు, ఇంకా పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వట్లేదు. సాగర్, SAGAR, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, ఈ ప్రాంతంలో అందరికీ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అనమాట, దాన్ని సాగర్ అంటాం. ఓకే, సో ఇవన్నీ ఇండియా అనుకుంది, పూర్తి స్థాయిలో సఫలం కాకపోయినా దేవర్ వర్కింగ్. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వన్ మోర్ ఇష్యూ 2 years బ్యాక్, డోక్లామ్ ఇష్యూ. డోక్లామ్ అనేది ఒక చిన్న కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది ట్రై జంక్షన్ ఏరియాలో ఉంది, ఇండియా, భూటాన్, చైనా. ఈ ట్రై జంక్షన్ ఏరియాలో చైనా అక్కడ రోడ్డు కట్టడానికి స్టార్ట్ చేసింది. ఇండియా స్ట్రాంగ్గా అపోజ్ చేసింది. 73 days ఇండియాకి చైనాకి మధ్య ఐబాల్ టు ఐబాల్ కాన్సంట్రేషన్ నడిచింది. చివరికి చైనానే కొంచెం తగ్గింది. అది ఇండియన్ విక్టరీయా, చైనానే తగ్గిందా పక్కన పెడితే, డోక్లామ్ ఇష్యూ వాజ్ సబ్సైడెడ్, బట్ భూటాన్ హ్యావ్ బికమ్ ఎ బఫర్ స్టేట్. రెండు పెద్ద దేశాల మధ్య చిన్న దేశం ఉండి మధ్యలో అటు ఇటు ఉంటే దాన్ని బఫర్ స్టేట్ అంటారు. ఇప్పుడు నేపాల్, భూటాన్ ఇవన్నీ బఫర్ స్టేట్స్ కింద వస్తాయి. ఓకే, భూటాన్ ఈజ్ ఏ బఫర్ స్టేట్. సో ఇవన్నీ జరుగుతున్న ఒక్క విషయం, ఇండియాకి చైనాకి మధ్య 2-3 issues బాగా సీరియస్గా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా క్వశ్చన్ చేస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అంటారు చైనా. 90,000 square kilometers ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటే చైనా. అంతెందుకు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మిలిటరీ ఎక్సైజ్ చేస్తూ ఉంటుంది చైనా అనమాట. ఇండియా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తుంది. దలై లామా ఇండియాకి వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఒక బుద్ధిస్ట్ మాన్స్ట్రీకి వెళ్తే చైనా అబ్జెక్ట్ చేసింది స్ట్రాంగ్గా. చైనా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో అన్ ఇష్యూ. అండ్ ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, చైనా ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. కానీ మన హాంకాంగ్లో ఏమవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. ఆల్మోస్ట్ ద ఫైట్ ఈజ్ ఫర్ డెమోక్రసీ. ద ఫైట్ ఈజ్ అంటే హాంకాంగ్లో ఎక్స్ట్రాడిషన్ బిల్ గురించి ఫైట్ అవుతున్నా, ద ఫైట్ ఈజ్ ఫర్ రిటైనింగ్ ద డెమోక్రసీ ఫర్ హాంకాంగ్ కదా. అదే అలాగే చైనాలో కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియా ఈజ్ అ స్ట్రాంగ్ ఓటరీ ఆఫ్ డెమోక్రసీ. ఇండియా స్ట్రాంగ్ ఓటరీ ఆఫ్ డెమోక్రసీ. సో ఈ అంశంలో కూడా ఇప్పుడు చైనా ఇండియా గురించి కన్సర్న్ ఉండొచ్చు. దానికి మించి పాకిస్తాన్లో ఫేమస్ జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ మసూద్ అజర్, ఇండియా చాలాసార్లు UN తీసుకెళ్ళింది. మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించండి అని. చివరికి 3 months బ్యాక్ మాత్రం చైనా ఒప్పుకుంది, 2 months బ్యాక్. అంతకుముందు వరకు చైనా ఎప్పుడైనా సరే మసూద్ అజర్ టెర్రరిస్ట్ అంటే కాదని చెప్పింది చైనా. చివరికి చైనా అగ్రీడ్. సో ఈవెన్ దిస్ వాజ్ అ ఇష్యూ. సో డోక్లామ్ ఇష్యూ, మసూద్ అజర్ ఇష్యూ, OBOR ఇష్యూ, Arunachal Pradesh, China is completely asking for Arunachal Pradesh.
అండ్ ఇప్పుడు కూడా చైనీస్ మ్యాప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇండియన్ మ్యాప్స్ కన్నా. అండ్ ఇండియా షేర్స్ లెందియస్ట్ బార్డర్ విత్ చైనా దాన్ విత్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ బార్డర్ కన్నా ఇండియా చైనా బార్డర్ ఎక్కువ. అండ్ ఇండియా లాంగ్ బ్యాక్ అగ్రీ వన్ చైనా పాలసీ. టిబెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ చైనా. టిబెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ చైనా అని ఇండియా ఒప్పుకుంది. కానీ చైనా have raised many concerns in India. And in fact, in this backdrop, you should understand the informal summit. So, informal summitలో ఏం చేయబోతున్నారు ఈరోజు రేపు అనేది ఈ బ్యాక్డ్రాప్లో అర్థం చేసుకోవాలి. ఫస్ట్, definitely they will discuss about various issues like terrorism. They might discuss about, no, they won't discuss border issues, trade issues, and cooperation in various international forums. And they may ask for, I think they may avoid Kashmir issue. And they may also discuss about their collaboration in WTO issues, climate change, environmental issues, all those things. And anyhow, it's good for South India, good for Mahabalipuram, and also good for India-China soft power diplomacy. And let's hope the entire thing will go fine with India and China in future course. This is